శ్రీనివాస్ వాళ్ళ అక్క శ్రీవర్షిని మా ఇంటికి తీసుకెళ్లిపోతామనే మాటలు కావచ్చు. రాధికన్ లైన్ లోకి తీసుకుందాం ఒకసారి. అయితే ఇప్పుడు మీరు శ్రీనివాస్ పైన పెట్టిన కేసు ఎక్కడ దాకా వచ్చింది, ఏం జరుగుతుంది? అయితే నేను ఈ రోజు వెళ్ళి తెలుసుకుంటే ఏమైందంటే ఆల్రెడీ తనని మీ కేసు ఏదైతే మీరు పెట్టిన కేసు ఏదైతే ఉందో నాకు వచ్చిన సమాచారం పక్కన మీకు కొంచెం రెస్పాన్స్ అనేది కరెక్ట్ లేదు, అదెందుకు ఇదెందుకు అని సిఐ గారు అంటున్నారు అనే విషయాలు కొన్ని వచ్చినాయి. ఎంతవరకు కరెక్ట్? అన్న నా ఒక్కదాని కేసే కాదు, చాలా మంది ఉన్నారు మనీ ఇచ్చి మోసపోయిన వాళ్ళు. మీరు ఎవరైతే ఉన్నారో మీరు కాకుండా ఇంకొక 5 నంబర్స్ అమ్మాయిలను రూమ్ లో పెట్టుకునేవాడు, వెనక ఇంత మంది ఉన్నారు అన్న విషయం మీకు, ఫ్యామిలీ మొత్తం దుకాణం నడిపిస్తుంది అన్న విషయం మీకు తెలియదు? నాకు తెలియదు, ఇప్పుడే తెలుసు. కానీ నాకు చిన్న చిన్న డౌట్స్ అయితే ఉండేటి అన్న. ఏ విధంగా అంటే ఆయన ఈ మధ్యన వాళ్ళ మీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారన్న విషయం తెలుసా? రిలేషన్ అనకండి అన్న, వేరే అనుకుంటారు. రిలేషన్ అనకండి అన్న, వేరే అనుకుంటారు. రిలేషన్ అనే అనకండి అన్న అంటే ఏ రిలేషన్ లేకుండా మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారని నన్ను పెళ్లి చేసుకుంటూ ముందని మీరు ఎట్లా ఎలిగేషన్ చేయగలుగుతారు? అది కాదు, కరెక్ట్ కాదు కదా. హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య శ్రీవర్షిని, అఘోరి అండ్ రాధిక అప్డేట్స్ లేవు చాలా మంది దగ్గర. అంటే తెలియదు ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇప్పుడు మనం చెప్పబోయే దాంట్లో అదే ఉంటది. రాధిక ఎవరైతే ఉన్నారో ఆమె కేసు ఆల్రెడీ ఫైల్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది, రాధికకి కొంచెం వార్నింగ్ కాల్స్ వస్తున్నాయి. అండ్ ఇంకోటి శ్రీనివాస్ వాళ్ళ అక్క శ్రీవర్షిని మా ఇంటికి తీసుకెళ్లిపోతామనే మాటలు కావచ్చు కొన్ని వస్తున్నాయి. ఎందుకంటే మోకిలా పోలీస్ స్టేషన్ నుంచి ఈ లక్క ఎవరైతే శ్రీనివాస్ అక్క ఉందో ఈ దుకాణం అంతా నడిపించే శ్రీనివాస్ అక్కనే వెనక నుంచి ఆమెకు ఇట్లా ఇట్లా పొడుచుకొస్తుంది ఆమెకు ఏదైనా మాట్లాడితే. ఒకసారి మనము ఫస్ట్ అండ్ రాధికన్ లైన్ లోకి తీసుకుందాం ఒకసారి. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి, పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఏంది, ఇక అయిపోయిందా శ్రీనివాస్ చాప్టర్ క్లోజ్? మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారంగా కొంచెం వేరే విధంగా, అంటే 6 months జైలు శిక్ష పడే విధంగా ఉంది అనేది మనకు తెలుస్తున్న సమాచారం. అసలు ఏంటి, ఎంతవరకు నిజాలు ఇవి అనేది ఒకసారి మాట్లాడదాం రాధికతో. హలో హలో అమ్మ రాధిక, నేను సంతోష్ని మాట్లాడుతున్నాను E96. చెప్పండి. ఏమైందమ్మా, ఏం దాకా వచ్చింది మీ కేసు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు? హలో అన్న, వినిపించట్లేదు. అయితే ఇప్పుడు మీరు శ్రీనివాస్ పైన పెట్టిన కేసు ఎక్కడ దాకా వచ్చింది, ఏం జరుగుతుంది? అన్న నాది కేసు ఫైల్ అయింది, 28th రోజు ఫైల్ అయిపోయింది. ఓకే. FIR కాపీ కూడా వచ్చింది, అది ఛానల్స్ లో కూడా అది ఇస్తున్నారన్న. ఓకే, అవును, నా దగ్గర దాకా కూడా వచ్చింది. ఓకే. అయితే నేను ఈ రోజు వెళ్ళి తెలుసుకుంటే ఏమైందంటే ఆల్రెడీ తనని కస్టడీలోకి తీసుకున్నారు మా వాళ్ళు, ఇక్కడ PS కొత్తపల్లి వాళ్ళు. ఎవరిని? శ్రీనివాస్ని తీసుకున్నారు. కానీ వాళ్ళు VC పిటిషన్ ద్వారా అంటే వాయిస్ అదే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకున్నారు కస్టడీలో. ఓకే. ఎందుకంటే చెంచల్ కూడా అంటే పెద్దదే కదా, అక్కడే ఉంచి ఇక్కడ కస్టడీలో తీసుకున్నారు. ఆల్రెడీ అది కూడా అయిపోయింది ప్రాసెస్. ఓకే. అది ప్రాసెస్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. ఆల్రెడీ ఒకసారి ప్రొడ్యూస్ చేశారు దాన్ని. ఓకే. ఏంటి అసలు మళ్ళీ వీళ్ళ శ్రీనివాస్ ఫ్యామిలీ నుంచి ఏమన్నా మీకు కాల్స్, థ్రెట్ కాల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయా? ఏం జరుగుతుంది అసలు? ఇప్పటి వరకు అయితే రాలేదన్నా. ఓకే. ఇంకా ముందు ఇంకా చెప్పలేము ఇంకా. ఓకే. ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం 6 months జైల్లోనే ఉంచుతారు, 14 days లో ఏం బయటికి రాడు శ్రీనివాస్ అఘోరి అనేది వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే అది కరెక్టే. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అక్కడ మన ముఖ్య పోలీస్ స్టేషన్ ప్రాసెస్ లో అక్కడ రిమాండ్ లో ఉన్నాడు కదా, తర్వాత ఇక్కడ కస్టడీకి తీసుకున్నారు. దానిపైన బెయిల్ వచ్చినా కూడా ఈ కస్టడీలో ఉన్నాడు కాబట్టి దీనిపైన బెయిల్ రాదు. సో తను నాకు తెలిసి 90 days ఉండాల్సిందే జైల్లో. ఓకే. ఇప్పుడు మీ కేసు ఏదైతే మీరు పెట్టిన కేసు ఏదైతే ఉందో నాకు వచ్చిన సమాచారం పక్కన మీకు కొంచెం రెస్పాన్స్ అనేది కరెక్ట్ లేదు, అదెందుకు ఇదెందుకు అని సిఐ గారు అంటున్నారు అనే విషయాలు కొన్ని వచ్చినాయి. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే వాళ్ళకు ఫస్ట్ తెలియదు అఘోరి గురించి, అది ఎలియాస్ శ్రీనివాస్ గురించి వాళ్ళకి తెలియదు అన్నట్టు. ఓకే. వాళ్ళు ఈ వీడియోస్ వాళ్ళు చూడరన్న, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 1,00,000 పనులు ఉంటాయి. వాళ్ళకు తెలీదు. నేను వెళ్ళి ఇలా అని చూపెట్టిన తర్వాత అవునవును ఇతని గురించి మేము కూడా చూసాం అమ్మ, కరెక్టే నువ్వు చేస్తుంది కరెక్టే పనే అమ్మా, మేము చేసే సహకారం నీకు చేస్తామని చెప్పేసి అప్పుడు నన్ను కొంచెం రెస్పెక్ట్ గా రిసీవ్ చేసుకోవడం అలా చేశారన్న. ఓకే. స్టార్టింగ్ మీరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది పోలీస్ వాళ్ళదా? ఎస్. పర్లేదన్న, తీసుకున్నారు, బాగానే రిసీవ్ చేసుకున్నారు.
ముందుగా అయితే మీ ఛానల్ ద్వారా మా కరీంనగర్ పిఎస్ కొత్తపల్లి వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే లేడీస్ కానిస్టేబుల్ గానీ అక్కడ ఉన్న ఎస్ఐ ఏఎస్ఐ ఐపీఎస్ మేడం కూడా అంటే ఆవిడ ట్రైనింగ్ లో ఉంది. ఐపీఎస్ మేడం కూడా మా పిఎస్ కొత్తపల్లికి ఇన్ఛార్జ్ గా పెట్టారు మేడం ని. ఆమె కూడా బాగా రిసీవ్ చేసుకొని మాట్లాడేసి లేడీ కానిస్టేబుల్ కి అప్పచెప్పింది. తనని అదే ప్రకారంగా తొందరగానే చేశారన్న, అదేం లేదు. అయితే స్టార్టింగ్ మీకు పోలీస్ వాళ్ళు ఎందుకు వేరే పనులు ఏం లేవా, ఇది ఎందుకు ముంగటేసుకున్నారు అనే విధంగా మాట్లాడారు అనేది కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఎంతవరకు కరెక్ట్ ఇది? అది వీళ్ళకి ఈయన గురించి తెలియక ముందు అట్లా అనుకున్నారు, తెలిసాక మంచి రెస్పాన్స్ ఇచ్చారన్న. ఇప్పటికీ కూడా నువ్వు చేస్తుంది మంచి ఆడవాళ్ళ కోసం అని ఈ రోజు వెళ్తే కూడా నన్ను అప్రిషియేట్ చేశారన్న. ఇప్పుడు శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు నీ కేసులో వెళ్ళిండి అనుకోవచ్చా, లేదంటే ఏదైతే డబ్బులు 8 లక్షల రూపాయలు తీసుకున్న కేసులో వెళ్ళండి అనుకోవచ్చా? అన్న నా ఒక్కదాని కేసే కాదు, చాలా మంది ఉన్నారు మనీ ఇచ్చి మోసపోయిన వాళ్ళు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఇంకా రావట్లేదన్న. నేను కూడా వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నాను. సో ఇంకో 2-3 days లో మేబీ రావచ్చు. రాధిక, అయితే ఇంకోటి ఏంటంటే మీరు కుక్కడపల్లి హౌస్ లో ఉన్నప్పుడు ఒక 5-6 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు హౌస్ లో అనేటి కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు హౌస్ కి వెళ్ళారా, అక్కడికి వెళ్ళారా? వెళ్ళలేదన్న, నాకు తెలీదు. కాకపోతే ఎప్పుడు వెళ్ళినా కుకట్పల్లిలో ఉన్నాను నేను, నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అనే మాట ఎల్లూరు శ్రీనివాస్ చెప్తే విన్నా, అంతే. నేను ఎప్పుడు వెళ్ళలే. శ్రీనివాస్ కు ఎవరైతే ఇప్పుడు మీరెవరైతే ఉన్నారో మీరు కాకుండా ఇంకొక 5 numbers అమ్మాయిలను రూమ్ లో పెట్టుకునేవాడు, అందులో ఈ అమ్మాయి కూడా ఒక అమ్మాయి అనేది ఒక వర్షన్. నాకు అమ్మాయిల సంగతి లేదన్న, నాకు అమ్మాయిల సంగతి అయితే నాకు ఎప్పుడు చెప్పలేదు. బట్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేవాడు అంతే. వాళ్ళ దీంట్లో వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యిండు, మా తమ్ముడు ఉన్నాడు వెనక, లేదంటే మా చిన్నాన్న కొడుకున్నాడు అనే విషయాలు ఏమన్నా మీకు అప్పట్లో ఏమైనా చెప్పడం జరిగిందా మీరు క్లోజ్ గా ఉన్నప్పుడు? లేదన్న, అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించే నాకు ఇట్లా ఉన్నారని ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నాకు మా ఫ్యామిలీకి ఎటువంటి రిలేషన్ లేదు, ఈ మధ్యన అప్పుడప్పుడు వెళ్తూ వస్తున్నా అని మాత్రమే చెప్పిండు. ఈ మధ్య కాలంలో వాళ్ళ తమ్ముడు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ నడిపిస్తున్నాడు, లేదంటే వాళ్ళ అన్న ఒక దిక్కి కొన్ని దందాలకు వెనక తిరుగుతున్నాడు. వాళ్ళ చిన్నాన్న కొడుకు అకౌంట్ మీద మొత్తం అకౌంట్స్ అన్ని వాళ్ళ చిన్నాన్న కొడుకు మీద ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్. ఈ విషయాలు ఏమన్నా మీకు తెలుసా అంతకన్నా ముందే? లేదన్నా, నాకు తెలియదు. వెనక ఇంత మంది ఉన్నారన్న విషయం మీకు, ఫ్యామిలీ మొత్తం దుకాణం నడిపిస్తుంది అన్న విషయం మీకు తెలియదు? నాకు తెలియదు, ఇప్పుడే తెలుసు. కానీ నాకు చిన్న చిన్న డౌట్స్ అయితే ఉండేటి అన్న. ఏ విధంగా అంటే ఆయన ఈ మధ్యన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ఏమో ఈయన వెళ్తున్నాడు, అసలు ఈయన ఇప్పుడే వెళ్ళాడా, ఇదంతా చెప్తుంది అబద్ధమా, 14 సంవత్సరాలు సాధన అది అని చాలా ఛానల్లో చెప్పిండు అని చిన్న డౌట్ వచ్చింది. నాకు లాస్ట్ మూమెంట్ లో డౌట్ వచ్చింది, బట్ నన్ను కూడా దూరం పెట్టి అవాయిడ్ చేశాడు అప్పుడు. ఇప్పుడు పోలీస్ వారు మిమ్మల్ని కోర్టుకు పిలిపించారు, సంథింగ్ రాధికను కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేది మాకు వచ్చిన సమాచారం. ఏ విధంగా మిమ్మల్ని క్వశ్చన్ చేశారు వాళ్ళు, ఎట్లా ఉంది అది ఎంక్వైరీ అనేది? ఇంకా నేను కోర్టుకి వెళ్ళలేదన్నా. వెళ్ళలేదా మీరు? ఈ రోజు వెళ్తున్నారు, కోర్టులో ఉన్నారు అనే విషయాలు వచ్చినాయి మా దగ్గరికి. అంటే ఈవినింగ్ టైమ్ లో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు మేడం. ఎందుకంటే కేసులన్నీ అయిపోయేసరికి మాలాంటి వాళ్ళకి పిలిచి అడుగుతారు అన్నట్టు, వాళ్ళు పనంత అయిపోయినాక. అదే ఫోన్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా అన్న. మీరు ఏమనుకుంటున్నారు, ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు శ్రీనివాస్ కి? అన్న శిక్ష అంటే తను జైలు నుంచి బయటకు రావద్దన్న, అది ఏ శిక్ష గాని. ఎందుకంటే తను బయటకు వచ్చిందనుకో మళ్ళీ ఇంకొక వేషం వేస్తాడు. ఈ తెలుగు 2 రాష్ట్రాలు కాకుండా నార్త్ సైడ్ పోయి ఇంకేదైనా వేషం వేసి ఇంకే అమ్మాయిలను ఏమైనా మోసం చేసే ఆలోచన ఉండొచ్చు తనకి. రాధికకి నన్నేం చేస్తాడన్న భయం లేకుండా వేరే వాళ్ళని ఏదో చేస్తాడన్న భయమా, లేదంటే బయటకు వస్తే నన్నేమైనా టార్గెట్ చేస్తాడేమో అని భయపడుతుందా రాధిక? రాధిక అట్లా భయపడేది అయితే ఈ రోజున ముందుకు రాదన్నా. నేను ఎంత ఫేస్ చేస్తున్నాను తెలుసా అన్న, నేను ఒక సగటు ఆడపిల్లని, బయటకు నాతో ఎవరు మాట్లాడతలేరు ఈ రోజున. నా ఫ్రెండ్స్ గాని, నా కొలీగ్స్ గాని, నా డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేసే వాళ్ళు గాని ఎవరు నాతో మాట్లాడలేదు, నాకు ఫోన్ కూడా చేయట్లేదన్న. ఎందుకంటే ఒక అఘోరిని పెళ్లి చేసుకుంది ఈమె, ఇలాంటిదా అంటే వాళ్ళకి అక్కడ మైనస్ పడిపోయింది, మాట్లాడలేదన్న. అలా ఉంది. అట్లాంటి సమాజంలో నేను వచ్చినా అన్న, నేను అట్లా భయపడదని అయితే నేను ఈ రోజు రాకపోతాను. నేను ధైర్యంగా వచ్చాను. వచ్చినందుకు, నేను ఇక్కడ నుంచి ఆడికి వచ్చినందుకు వినిపిస్తుంది అన్న? వినిపిస్తుంది. నేను వచ్చిన ఇంత ధైర్యంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మామయ్య, మా అన్నయ్య, తర్వాత అక్కడికి వచ్చాక శివరుద్ర గారు, ఆజాద్ సార్, వీళ్ళ 4 సపోర్ట్ తోడైతే నేను ముందుకు వచ్చాను. ఇంకా కూడా నేను వెళ్తా అన్న.
నాకేం భయం లేదన్నా. ఓకే, ఇప్పుడు ఏదైతే 14 రోజుల రిమైండ్ లో మళ్ళీ ఎందుకు పొడిగించారు అనుకుంటున్నారు శ్రీనివాస్ కి మీరు? అంటే ఇంకా కేసులు ఉన్నాయి కదన్నా, ఎట్లాగో మెజిస్ట్రేట్ ఊరికే బెయిల్ ఇవ్వదన్నా, వాళ్ళు కూడా విచారణ చేస్తారన్నా. ఓకే, అంటే శ్రీనివాసు జైల్లో రాధికని కలవరిస్తున్నాడని కొంతమంది అంటున్నారు. అంత లేదు సార్, రాధిక కాదు అన్న, వర్షిని కలవరిస్తున్నాను నేను మీ ఛానల్ ద్వారా వింటున్నా. రాధికాని కలవరిస్తే ఈ రోజున నేను ఉండేదాన్ని వర్షిని ప్లేస్ లో. నిజం చెప్తున్నాను, రియల్ గా వర్షిని ప్లేస్ లో ఉండేది నేను ఉండేదాన్ని అన్న. నన్ను చాలా వర్షం పరిచయం కాకముందు నన్ను రమ్మన్నా చాలా సార్లు, వెళ్ళిపోదాం రారా అంటే నేను రాలేదన్న, నేను వెళ్ళలేదు. ఓకే, ఎందుకు వెళ్ళాలనిపించలేదా? ఎందుకు అన్న, ఇప్పుడు మనం కొంతమంది లేడీస్ ఉంటారన్న, వెళ్తే బాగుండు, ఏదో ఫేమ్ వస్తుంది, ఏదో మనీ అని. అలా కాదు అన్న, సమాజంలోకి వచ్చినామంటే 4 మంచి పనులు చేయాలి. నువ్వు అందుకే వచ్చినావు, అలా చెయ్యు. అంతేగాని తిరగడాలు ఇలాంటివి పెట్టుకుంటే అసహ్యంగా అనుకుంటారన్న. ఇప్పుడు వర్షం అనుకుంటలేరా? ఓకే, అంటే మీకు తెలిసి శ్రీనివాస్ అఘోరి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అనుకుంటున్నారు? నాకైతే నేను ఎప్పుడు అంతగా ఆలోచించలేదన్న. కాకపోతే ఎంతో కొంత మనీ ఉందని నేను అనుకున్నా. అంటే ఒక 50 lakhs దాకా ఉండొచ్చు అని అనుకున్నా. కానీ కోట్లు ఉంటాయని నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది. ఓకే, అంటే మనకున్న సమాచారం ప్రకారంగా శ్రీవర్షి ఫ్యామిలీ ఒక ఇల్లు కొనియమన్నారు, అండ్ ఇంకా వేరే విధంగా ట్రాప్ చేశారు. ఇంకోటి ఎవరైతే వర్షిని ఉందో వర్షిని మనీ గుంజుదామనే ట్రాపింగ్ లోనే శ్రీనివాస్ ను ఆ విధంగా చేస్తుంది అనేది కొన్ని విధాలుగా అనుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది? నాకు కూడా అట్లనే అనిపిస్తుంది అన్న. అసలు వీళ్ళు మనీ కోసమే ఈ ఎల్లూరు శ్రీనివాస్ ని వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు అని ఒక్కటి మాత్రం చెప్తా అన్న, వాళ్ళ మదర్ అకౌంట్ చెక్ చేయండి అన్న. శ్రీవర్షిని మదర్ అకౌంట్ ఎందుకంటే శ్రీవర్షిని తన ఎల్లూరు శ్రీనివాస్ అకౌంట్ నుంచి తన అకౌంట్ కి ఏదో మనీ చేసింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ ఎందుకంటే వీళ్ళు దాని గురించి ఆశపడ్డారు కదా అన్న. అవును, అలా అని కూడా 2 సైడ్లు చూడాలి అన్న. న్యాయం అనేది ఒకటే సైడ్ బెండ్ చేయొద్దు. అవును, ఒక విధంగా కొంతమంది ఏమంటున్నారంటే శ్రీవర్షిని ఫ్యామిలీకి మొత్తం స్టోరీ మొత్తం తెలుసు, కావాలనే పంపిస్తారు, కాకపోతే వాళ్ళ మీదకి రాకుండా ఇక్కడ ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారు అనేది కొంతమంది అనే వాదన. మీకెప్పుడన్నా అట్లా అనిపించిందా వాళ్ళు గేమ్ ఆడుతున్నారని? అనిపించింది అన్న. ఎందుకంటే రాజేష్ నాథ్ గురువు విషయంలో ఆవిడ బయటకు వచ్చి ఆవిడ ఎందుకు వచ్చింది, ఆమెకు బాధితురాలుగా వచ్చినప్పుడు బాధితురాలుగానే ఫేస్ చేయాలి సమాజంలోకి వచ్చి. అంతేగాని ఎల్లూరు శ్రీనివాసం పట్టుకొని అదేమంటారన్న శిష్యురాలని చెప్పేసి, తల్లి అని చెప్పేసి, కూతురు అని చెప్పేసి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్తున్నారు. ఇదంతా చూసి అనిపిస్తలేదా? ఇంకొకటి చెప్తా అన్న, ఎల్లూరి నేనున్నా అని శ్రీవర్షినికి తెలుసు. తర్వాత ఎల్లూరి శ్రీనివాస్ ఫ్యామిలీకి కూడా వాళ్ళ మదర్ ఫాదర్ తోటి కూడా నేను 2-3 times మాట్లాడాను, వాళ్ళకు కూడా తెలుసు. మీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారన్న విషయం తెలుసా ఎవరికి? శ్రీవర్షినికి శ్రీనివాస్ ఫ్యామిలీకి రిలేషన్ అనకండి అన్న, వేరే అనుకుంటారు. నా మీద ఎల్లూరు శ్రీనివాస్కి ఏం అభిప్రాయం ఉన్నది? నన్ను అంటే నాకు తాళి కట్టి ఇట్లా చేసిందని చెప్పేసి నేను వచ్చాను కదా, ఆ విధంగా వర్షినికి తెలుసు. అయితే రాధిక ఒక విషయం క్లారిటీ, రిలేషన్ అనే అనకండి అన్న అంటే ఏ రిలేషన్ లేకుండా మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారని నన్ను పెళ్లి చేసుకుంటూ ముందని మీరు ఎట్లా ఎలిగేషన్ చేయగలుగుతారు? అది కాదు, కరెక్ట్ కాదు కదా అన్న. పెళ్లి అనేది రకరకాలుగా జరుగుతుంది అన్న. నాకు జరిగింది, నేను జరగలేదు అనట్లేదు, జరిగింది. కానీ అది ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి. ఇష్టం ఉండి చేసుకుంటారు, ఇష్టం లేక చేసుకుంటారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈవినింగే ఆ అమ్మాయి ఆ ఎల్లూరు శ్రీనివాస్ పెళ్లి చేసుకుని వీడియో పెట్టాల్సిన అవసరం ఏమున్నది? మరి వాళ్ళ పెళ్లి అయిందని చెప్పి ఎన్ని రోజులు అవుతుందా? January 1st. ఓకే, శ్రీవర్షిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నారని మొన్న రీసెంట్ గా 1 month బ్యాక్ January 13 వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకెక్కడో 2 times చేసుకున్నారు అని చెప్పింది. మరి ఆ ఫోటోస్ ఏవన్నా? అవును. ఇంకోటి, శ్రీవర్షిని మీరు ఇద్దరు గొడవ పడ్డారు అనేది ఒక చిన్న ఎలిగేషన్, నిజమేనా? చెప్పండి, ఈ విషయం నిజమేనా? మీరిద్దరు శ్రీవర్షిని మీరు గొడవ పడ్డారా? లేదన్నా. ఎప్పుడన్నా ఫోన్ లో కాన్వర్సేషన్ గానీ ఏదైనా డిస్కషన్ గానీ? లేదన్నా. నేను ఒకసారి మాట్లాడాను ఆ అమ్మాయి తోటి. అది కూడా ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లం లో ఉంది, రాజేష్ నాథ్ గారి ఏదో విషయంలో ప్రాబ్లం ఉంది అని అంటే జస్ట్ కాస్త రిలీఫ్ ఉంటది మాట్లాడు అని ఎల్లూరు శ్రీనివాస్ ఫోన్ కలిపితే మాట్లాడాను, అంతే. నాకు అంత మించి తెలియదు. ఆవిడ ఏదో బయటకు వచ్చింది కదా ఆయన విషయంలో, ఆ గురువు గారి విషయంలో బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చి అట్లా థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి, నేను కేసు పెట్టాలనుకుంటున్నానంటే దాని గురించి నేను ఆమెకు చెప్పాను అన్నట్టు.
అంటే మీది పరిధి ఇక్కడ రాదు, తెలంగాణలో రాదు, తెలంగాణలో పెట్టాలనుకున్నారు కేసు ఆయన పైన, అంటే అక్కడే పెట్టుకోవాలి ఏపీలో, ఇక్కడ పెట్టొద్దామా అని చెప్పేసి నేను ఈ మాటలే మాట్లాడాను అంతే. ఓకే, అంటే రాధికను అడ్డం పెట్టుకొని ఆ లేడీ అఘోరి ఒక గేమ్ ఆడిండి అనుకోవచ్చా? ఏమో అన్న, ఇంకా అది ఇప్పుడు రాధికకి శ్రీనివాస్ కి సంబంధం లేదు, రాధిక ఇది అండ్ శ్రీనివాస్ కి రాధికకి సంబంధం లేదు, రాధికకు శ్రీవర్షినికి అసలు సంబంధం లేదు. సంబంధం అయితే లేదు. లేనప్పుడు ఏ సంబంధం లేని శ్రీనివాసు వర్షినితోని మాట్లాడని నిన్నెందుకు మధ్యలోకి ఇచ్చిండి అనుకుంటున్నారు మీరు? అంటే ఆడపిల్లల గురించి నేను కూడా కొన్ని చిన్న చిన్న సోషల్ వర్క్ లాంటివి చేస్తూ ఉంటాను అంటన్న. నేను అలాంటి ఒక మంచి అభిప్రాయంతో ఎల్లూరి శ్రీనివాస్కి దగ్గర అయ్యాను. సనాతన ధర్మం ఆడపిల్లలని అంటూ వచ్చింది కదా, ఆ విధంగా అతనికి కూడా తెలుసు కాబట్టి తను నాకు చెప్పిన అన్నట్టు ఒక ఆడపిల్ల ఇలా రిస్క్ లో ఉంది, మనం వీలైనంతగా సహాయం చేయాలి అనుకుంటున్నాము కదా అంటే సరే చేద్దామా అనుకున్నాను. కానీ నాకు వెనకాల ఇంత పెద్ద స్టోరీ అని నాకు తెలియదు అన్న. ఆ పిల్ల బయటకు వచ్చి తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర 3-4 days ఏదో తీసుకెళ్లి ఉంచారు కదా, అదంతా జరిగిన తర్వాత నాకు అర్థమైంది, అమ్మో ఈ అమ్మాయి ఇంత డేంజర్ అని నేను అప్పుడే అనుకున్నాను. అంతకు ముందు మాట్లాడిపించిండు అంతే, నాకు తెలియక ముందే నేను మాట్లాడానన్న. అది కూడా జస్ట్ ఒక 5 minutes మాట్లాడి ఇలా ఉంటది ఇలా అంటే అని చెప్పిన అంతే. ఓకే, ఇప్పుడు రాధిక సమాజానికి మోసం చేస్తున్నాడన్న ఉద్దేశంతో కేసు పెట్టిండా, లేదంటే నన్ను కాదని శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడానికి కేసు పెట్టిందా? లేదన్నా, నన్ను కాదు అని శ్రీవర్షిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. బట్ తను ఇలా మోసాలు చేస్తున్నాడు, చెయ్యొద్దు, ఆగిపోవాలి అన్న. నా వల్ల ఒక్కరి సేవ అయినా నాకు హ్యాపీ, అందుకే వచ్చిన. ఓకే, ఈ రోజు మరి రాధికకు రేపొద్దున మ్యారేజ్ అవ్వాలన్నా ఇంకోటి అవ్వాలన్నా రేపొద్దున ఈ ఎఫెక్ట్ అనేది ఆ మ్యారేజ్ మీద పడుతుందన్న ఆలోచన లేదా రాధికకి? నేను అట్లా ఆలోచించలేదన్నా. ఒకవేళ రేపు పెళ్లి కాకపోయినా పర్లేదన్నా. నేను ఆల్రెడీ సోషల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను లైసెన్స్ కోసం 1.5 year కింద తిరిగానన్నా. నేను ఇలాంటి మహిళల కోసం పెట్టాలని. సో నాకు అది ఉంది, నేను అది పెట్టాలనుకుంటున్నాను ఇంకా ముందు. సో నేను దానికి అంకితం కూడా చేసుకుంటా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మీకున్న డౌట్ ఏంటంటే శ్రీవర్షిని ఫ్యామిలీ శ్రీనివాస్ తో కొలాబరేషన్ అయినరు అన్న విషయం ఒక డౌట్ అయితే మీకుంది? ఉంది అన్న, పక్కా ఉంది అన్న. ఈ విషయంలో అయితే డామ్ షూర్ ఉంది అన్న. ఎందుకంటే శ్రీవర్షినికి అన్ని క్లారిటీ తెలుసు అన్న. శ్రీవర్షినికి క్లారిటీ తెలుసు, ఎందుకంటే సమాజానికి వెళ్తే ఒక ఫేమ్ అవుతా అని వచ్చింది, తన దగ్గర డబ్బు ఉంది. శ్రీనివాస్ గురించి పూర్తిగా తెలిసిన ఒక అమ్మాయి శ్రీవర్షిని. నాకు కూడా అంతగా తెలియదు అన్న, శ్రీవర్షినికి అన్ని తెలుసు. తనకు తెలుసు అన్న ఎవరెవరితో ఎలా ఉన్నాడు, ఎవరెవరితో టచ్ లో ఉన్నాడు అన్న విషయాలు శ్రీవర్షిని తెలుసు. తన ఫ్యామిలీ ఎంతో కొంత శ్రీనివాస్ దగ్గర నుంచి మనీ అనేది ట్రాన్స్ఫర్ జరిగిందని కూడా నాకు డౌట్ ఉందన్న. డౌట్ కాదు, నిజమే అది. 100% విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారా? ఎవిడెన్స్ అంటే నా దగ్గర లేవన్నా, బట్ కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే కొంతమంది బయటకు వస్తే ఎవిడెన్స్ తో సహా తెలుస్తుంది. వాళ్ళు వస్తే నేను మీకు ఇంకా 100-200% చెప్పగలుగుతా. నేను ఇదే విషయాన్ని మీ ఇంటెన్షన్ ఏదైతే శ్రీవర్షిని ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ అకౌంట్ కావచ్చు, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముని అకౌంట్స్, వీళ్ళ అకౌంట్స్ చెక్ చేస్తే డీటెయిల్స్ బయటకు వస్తాయి అనుకుంటారా? అన్న వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ అయితే నాకు తెలీదు, కానీ వర్షిని వాళ్ళ మదర్, సో వర్షిని వీళ్ళిద్దరి మధ్యనే ఉంటది అన్న ఈ గేమ్ అంతా. కానీ ఇంకోటి ఏంటంటే ఒక ఆడపిల్లగా ఆ అమ్మ ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని అయిపోయింది, వాళ్ళ పేరెంట్స్ దగ్గర చేరాలి. ఎల్లూరి శ్రీనివాస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంక ఆడపిల్ల జోలికి వెళ్ళొద్దు, కానీ తను పూర్తిగా జైల్లోనే ఉండాలన్న, అదే శిక్ష పడాలి. మరి వాళ్ళ ఫ్యామిలీ శ్రీనివాస్, ఎల్లూరు శ్రీనివాస్ వాళ్ళ డాడీ కావచ్చు, వాళ్ళ అక్క కావచ్చు, ఒక్కొక్క మీడియా అంతు చూస్తా, ఎవరెవరు మా కొడుకుని ఇట్లా చేసిరో వాళ్ళ అంతు చూస్తా, వాళ్ళ సంగతి చెప్తా అని వార్నింగ్లు ఇస్తున్నాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న? ఎంతో మంది ఆడపిల్లల లైఫ్ తోటి ఆడుకున్న దరిద్రుడు ఆమె యొక్క ఆడది వాళ్ళ అక్క, ఆమెకి ఎందుకు అర్థమైతలేదు నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ మీడియా వాళ్ళని తిట్టిందన్న, అదేంటో అంబేద్కర్ గారిని రెచ్చగొడితే ఎల్లూరు శ్రీనివాస్ తిట్టిండు అన్న ఒక మాట అన్నది, అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అంబేద్కర్ గారిని ఏదన్నా ఏమంటారు మన మధ్యలో ఆ మీడియా మిత్రులు ఎవరైతున్నారో ఆయన ఏం రెచ్చగొట్టలేదే. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏవైతే తెచ్చారో అవిట్ల గురించి ఎస్టాబ్లిషన్ చేయబోయింది తప్ప రెచ్చగొట్టినట్టు ఎక్కడ లేదే అక్కడ. ఆమె వర్షన్ అది, నేను కూడా అది కూడా గట్టిగా మాట్లాడాను అన్న. ఆమె వర్షన్ అది, ఆ తమ్ముడిని కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని ఎందుకు తిట్టాలి ఎల్లూరు శ్రీనివాస్? అంటే ఇప్పుడు తమ్ముడి మీద ప్రేమతో అనుకోవచ్చా, లేదంటే తమ్ముడు చేసే దందాలల్లో నాకు కూడా కొంత పాలు వచ్చేది, ఆ పాలు రాకుండా పోయిందన్న బాధతో మాట్లాడుతుంది అనుకోవచ్చా?
అన్న వాళ్ళ అక్కనే ఫస్ట్ నంబర్ 1 వేసుకోండి. సూపర్. వాళ్ళ అక్కని ఫస్ట్ లాగింది అనుకో చాలా విషయాలు వస్తాయి బయటకు. సూపర్. నేను అదే మొత్తుకుంటున్నా, కొంతమందికి అర్థం కావట్లేదు. వాళ్ళ అక్కని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ చిన్నాన్న కొడుకుని తీసి వాళ్ళ అకౌంట్ లో చెక్ చేస్తే ఎన్ని కోట్ల స్కామ్ చేసిరు. నాకు వాళ్ళ పేర్లు తెలియదు కానన్నా వాళ్ళ అక్క ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళ చిన్న ఎవరో శంకరో సంథింగ్ శేఖర్ అతను ప్లస్ వాళ్ళ ఇంకెవరు వాళ్ళ చిన్నాన్న కొడుకు శేఖర్, ఆయన పేరు మీదనే అన్ని అకౌంట్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరిని ఈ శేఖర్ ను వీళ్ళ అక్కను గట్టి వేసుకోండి అన్న, మొత్తం బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా రాధిక, ఇప్పుడు శ్రీవర్షిని విషయంలో వీళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత తెలిసి ఉండే ఈ అమ్మాయిని మేము వచ్చి పెట్టుకున్నా, లేదంటే మేమేదో మా స్టైల్లో మేము యాక్టింగ్ చేస్తాం, నీ స్టైల్లో నువ్వు యాక్టింగ్ చేయనే విధంగానే అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఎవరన్నా? శ్రీవర్షిని ఫ్యామిలీ. శ్రీవర్షిని యాక్చువల్ గా శ్రీవర్షిని వాళ్ళ మదర్ ఈ ఎల్లూరు శ్రీనివాస్ తోటి ఏదో ప్లాన్ చేసిందన్న, అదేంటో మనకు తెలీదు. కానీ ఆ డౌట్లు బాగా వస్తున్నాయి అన్న, ఎందుకంటే నాతో మాట్లాడిన ఎల్లూరు శ్రీనివాస్ కాదు, వర్షిని పరిచయం అయినాక. అప్పుడు మాట్లాడిన ఎల్లూరు శ్రీనివాస్ కి ఈ వర్షిని పరిచయం అయినాక మాట్లాడుతున్న ఎల్లూరు శ్రీనివాస్ కి చాలా తేడా ఉందన్న. అయితే ఈ శ్రీనివాస్ కి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలి, తను అక్కడే కూర్చోబెట్టుకోవాలి, ఏదో ఏమంటారన్నా ఈ విధంగా కూడా అనుకోవచ్చు కదా. శ్రీనివాస్ ఎంబడి శ్రీవర్షిని ఉంటే మెల్లమెల్లగా దానికి దీనికి అవసరం ఉంది అని మెల్లగా ఫ్యామిలీకి డబ్బులు పంపిస్తుంది శ్రీనివాస్ అకౌంట్ లకి అని ఎందుకు అనుకోకూడదు? ఎవరి ఫ్యామిలీ కన్నా? వర్షిని ఫ్యామిలీకి. అదే మనీ పరంగా వీళ్ళు ఏదో ఆశించారు, అదే చెప్పబోతున్నాను. ఏదో కూర్చోబెట్టి మనీ పరంగా వాళ్ళ మదర్ ఏదో ఆశించింది అని నాకు అనుమానం ఉన్నది. నాకే కాదన్నా, చాలా మంది జనాలకు అదే ఉంది. మీరు ఇంకెవరినన్నా అడగండి, అటు సైడ్ వాళ్ళు, ఇటు సైడ్ చెప్పాలంటే వీళ్ళ సిస్టర్, వీళ్ళ బ్రదర్. ఓకే అది ఓకే ఓకే రాధిక, థ్యాంక్ యూ మా. ఓకే అన్న. ఓకే, ఈ విషయం విన్నారు కదా. నెక్స్ట్ ఇంకో వీడియో, దీని తర్వాత ఇంకో వీడియో రిలీజ్ అవుతుంది. ఆ వీడియోలో అసలు నిజాలు ఏంటి అని నేను బయట పెడతాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.